హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు షార్ట్ ఫ్రాక్ కట్ చేసి చూపిస్తా. ఫ్రిల్స్ది. దానికోసం బాడీ మెజర్మెంట్ తీసుకొని హైట్ 14.5 1 ప్లస్ వేసుకొని 15.5 పెట్టుకోవాలి. తర్వాత షోల్డర్ వచ్చి 7 పెట్టుకోవాలి. అండర్ ఆర్మ్ వచ్చి 7 పెట్టుకోవాలి. ఇక్కడ 10.5 ప్లస్ 2 కలిపి 12.5 పెట్టిన. మొత్తం పెద్ద సైజుది ఇది. ఇక్కడ 10 పెట్టిన. తర్వాత 2 ప్లస్ చేసిన. ఇది డ్రా చేసుకొని ఇక్కడ 1.5 పెట్టుకోవాలి. ఇట్లా రౌండ్గా గీసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ 4 ఇంచ్ పెట్టుకోవాలి గల్లా. ఇటు సైడ్ కూడా 4 ఇంచ్ పెట్టుకోవాలి. ఒక బాక్స్ లాగా గీసుకొని రౌండ్ షేప్ ఇస్తున్నాయి. ఇక్కడ ½ ఇంచ్ డౌన్. ఇక్కడ అంతే ఫ్రెండ్స్, కట్ చేసుకోవాలి. అయిపోయింది. ఎంత ఈజీ. ఇది 41, 42 సైజు వాళ్ళది. ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ రెండు ఒకటే గల్లా పెట్టిన నేను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి 1/2 ఇంచు. ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా గుర్తుంటుంది. ఇక్కడ ఒక టక్స్, ఇక్కడ ఒక టక్స్. $15.5 ఉంది. ఇక్కడ 4.5 దగ్గర ఒకటి డాట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు కింది స్పాట్ కట్ చేస్తా. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్. ఇది అస్తర్ కట్ చేసిన కదా, దానిపైన ఇది వేసి కట్ చేసుకోవాలి. తర్వాత కింది పార్ట్. ఇది 3 మీటరే ఉంది ఫ్రెండ్స్. చిన్న కొంచెం తక్కువ క్లాత్ ఉంది. దీనికి 4 మీటర్ అయితే మంచిగా వస్తుంది. కాకపోతే 3 మీటర్లోనే కుట్టేసిన. కస్టమర్ 3 మీటరే ఇచ్చిండ్రు, అందుకని 3 మీటర్లోనే ఫ్రాక్ కుట్టేసిన ఫ్రిల్స్ పెట్టి.
ఫ్రాక్ హైట్ వచ్చేసి నడుము నుంచి కింది వరకు 33 తీసుకున్నా నేను. అంటే మీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు, 30 నుంచి 31, 32, 33, ఇంకా 35 అయితే ఇంకా కిందికి అవుతుంది. 33, 32 సరిపోతుంది మా నార్మల్ సైజు. ఎక్కువ పొడగొద్దు అనుకుంటే 30 సరిపోతుంది. 33 తీసుకున్నా. ఇవన్నీ హెచ్చు తగ్గు లేకుండా మంచిగా అనుకొని కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతా ఫ్రెండ్స్, చూడండి. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, చెప్తా నేను. ఇంకోసారి కట్ చేసి చూపిస్తా. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కింది పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇక్కడ 1 ఇంచు దగ్గర మార్క్ చేసుకొని 1 ఇంచు ఇక్కడ కట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను చూపించలేదు, గుర్తు లేకుండా. వన్ ఇంచు కట్ చేసుకుంటే మనకు కరెక్ట్ వస్తుంది. ఇట్లా ముడతలు లేకుండా వస్తుంది. ఇప్పుడు స్లీవ్స్ కటింగ్. ఈ మిగిలిన క్లాత్లనే స్లీవ్స్ కట్ చేస్తున్నా. పఫ్ స్లీవ్స్ పెట్టమన్నారు వాళ్ళు. ఎయిట్ తీసుకున్నా, మొత్తం 10 తీసుకున్నా. 2 ఎక్స్ట్రా పెట్టుకున్నా పఫ్ కోసం. తర్వాత 8 తీసుకున్న తర్వాత 3.5 డౌన్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా 3.5 డౌన్ పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ వేరే క్లాత్లో చూపెడతా నేను. ఏది కావాలన్నా నేను బ్లౌజెస్ అయినా, డ్రెస్సెస్ అయినా, లాంగ్ ఫ్రాక్స్ అయినా ఏదైనా కట్ చేసి చూపెడతా. కటింగ్, స్టిచ్చింగ్ పెడతా రెగ్యులర్గా. కొత్తగా ఛానల్ పెట్టిన ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి నచ్చితే. ఇంకా చాలా వీడియోస్ పెడతా, కటింగ్, స్టిచ్చింగ్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ వీడియో పెడతా నెక్స్ట్.